హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజాను అఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఏం చేసినాం, ఎక్కడెక్కడ పోయినాం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్త వేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిందిగా, మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లాంగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, క్యాప్చర్ చేసి పెట్టుకున్నా. బట్ పోస్ట్ చేయడానికి టైం సరిపోతలేదు, కాదు ఓపిక లేదు. అందుకనే ఇంటికి వచ్చినాం కదా, ఎంజాయ్ చేస్తున్నా ఫ్యామిలీతోటి. అందుకని కొంచెం టైం పడుతుంది అనమాట. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ మేము ఏడికి వచ్చినామంటే పొలం దగ్గరికి వచ్చినాము. మేము ఢిల్లీ నుంచి వచ్చిన నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా దర్గా కాడికి అయితే పోతాం అనమాట. ప్రతిసారి నెక్స్ట్ డే రోజే పోతాము. బావ నన్ను దింపడానికని వచ్చిండు, ఈడ దింపి మళ్ళీ పోయిండనమాట. 1 డే అట్లా ఉండిపోయిండు. నేను అత్తమ్మ అందరం కలిసి పోతున్నాం అనమాట. పొలం కాడికి పోయి మొక్కుకొని వచ్చినాము. స్నానం చేసి తొందర చేసిరు కాబట్టి కమ్మలు కూడా మర్చిపోయినా. నేను ఇంట్లోనే పెట్టుకునే లేను, అట్లే పోయినా చేను కాడికి. ఇంటికి వచ్చిన తర్వాత రుతిపాప దాని బొమ్మలన్నీ తీసుకొని చూసుకుంటుంది అనమాట. నావేనా ఇవి ఇంతకు ఇన్ని గానం ఉన్నాయి అని మస్తు ఎంజాయ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి రుతిపాప బొమ్మలు అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టినాం. అన్ని గానమైనాయి అనమాట. సద్దే మొత్తం అవే ఉంటాయి. ఇంకా వచ్చినప్పుడే ఇంటి నిండా వేసి ఆడుకుంటుంది మంచిగా. మా బ్రాండీ అని అయితే పెట్టినాం. కొద్దిసేపు ఏం చేస్తాడో చూద్దామని ఇంక అన్నీ సదిరి పెడతాడనమాట. మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు బ్రాండీ ఆడు. మనం ఇంటికి వెళ్ళినామంటే చాలు ఇంకా ఆడుతూనే ఉంటాడు ఫుల్. బాగుంటే ఇంకా చాలా ఇష్టం మనకి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్ళేది ఉండే అనమాట. నాగర్ కర్నూల్లో ఆశా వర్కర్ అక్క రమ్మన్నది. అక్క కోసమని వెయిటింగ్. మేమైతే అందరం రెడీ అయ్యి కొద్దిసేపు పండుకున్నాం కూడా. ఇంకా వస్తలేదు అక్క అని నేను కాల్ చేసి 10 మినిట్స్ తర్వాత పోదామంటే పండుకున్నాం కొద్దిసేపు అట్లా ఫోన్ చూసుకుంటా. ఇంకా ఆ గ్యాప్లో బాగా కారు కడుక్కుంటున్నాడు అనమాట. మంచిగా దుమ్ము అయిపోయింది మొత్తము. అందుకని నీట్గా కడిగి ఏమో క్రీమ్ రుద్దుతున్నాడు. దాని స్మెల్ అయితే అబ్బా మస్తు ఉండే. నాకైతే మస్తు నచ్చింది. చైర్ తెచ్చుకొని కూర్చొని మరి దాన్ని తీసుకొని వీల్చుకుంటూ కూర్చున్న బాగా దాన్ని కడిగినంతసేపు తుడిచినంతసేపు. దాన్ని చూపిస్తాగండి మీకు కూడా, దాన్ని ఏమైంది అని. మంచిగా ఉంటుంది అనమాట స్మెల్. నాకైతే మస్తు ఇష్టం. ఇంకా పెట్రోల్ స్మెల్, పెయింట్ స్మెల్ అంటే కూడా బాగుంటుంది. ఇంకా అది స్మెల్ చూసుకుంటుంటే బాగుండి కొంచెం తిన్నానా బాగుంటుంది అని నోట్లో పెట్టనీకి వస్తుంటే అత్తమ్మ తిడుతుంది అనమాట. బాగుని ఏందన్నా నోట్లో పెడతాంటావు నువ్వు అని తిడుతుంది. అండ్ ఇది చూడండి, నేమ్ చూడండి, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా దర్గా కాడికి వేసినాం కదా, మన బ్రాండ్ గాడు అయితే మంచిగా కొబ్బరికాయ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మేము ఒక ప్లేస్కి వెళ్ళినాము. అది ఎక్కడనో గెస్ట్ చేస్తే ముందే కామెంట్ చేయండి. బ్రాండీ అని కూడా తీసుకొని వెళ్ళినాము. మనోడు కార్లు ఎంత రచ్చ చేసిండో కూడా చూడండి మీరే. వాడు ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట. ఒక్కసారి ఎప్పుడన్నా జ్వరం వచ్చిందంటే ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఈ చెట్లు ఇవన్నీ తీసుకున్నాం కదా, గెస్ట్ చేయండి ఎవరైనా ఏడికి వెళ్తున్నాం నెక్స్ట్ అని. హాస్పిటల్కి చూపించుకున్న తర్వాత ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినాం. చూడండి, స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. బ్రాండీ వస్తావా కార్లో పోదామని అన్నంబడే కుడుక విడిచిపెట్టి వస్తుంది చూడండి, అదే కొబ్బరికాయ. వాడు ఉంటే మొత్తం పీక్ పెడతాడనమాట. మొత్తం కొరికి పెడతాడు. అందుకనే కొంచెం భయం అవుతుంది కార్లో తీసుకుపోవాలంటే. అయినా కూడా తీసుకుపోదామని ఫిక్స్ అయినాము. చిట్టితల్లి అయితే ఇంకా మంచిగా షూస్ వేసుకొని రెడీ అవుతుందనమాట. అమ్మయ్య ఎక్కి కూస్తున్నాడు. ముందైతే ఫస్ట్ చూస్తున్నాడు మొత్తము ఎట్లా ఉంది ఏంది, ఏడ కంఫర్ట్ ఉంటుంది అని చూసుకుంటున్నాడు. మీన్కి ఎక్కి కిందికి ఎక్కి చూసుకుంటున్నాడు. తర్వాత వాళ్ళ చెల్లి కిందనే కూస్తున్నాడు కదా బ్రాండీ గాడు అని చెప్పి సీట్ పైన కూర్చుంటే వాడు మీన్కి ఎక్కిందనమాట. మళ్ళీ నువ్వే కూర్చోవా నేను కూర్చోవద్దా అన్నట్టు మళ్ళీ మీన్కి ఎక్కి కూస్తున్నాడు. బ్రాండీ గాడు రుతుపాప టెడ్డీవేర్ తీసుకున్నది, అందుకని అట్లా పెట్టిందనమాట. రుతిక్ష అలిగింది, అలిగి ఆడ కూస్తున్నది సైలెంట్గా. ఎంత ముద్దో కూర్చొని కారు ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. కిటికీలంగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు బ్రాండీ గాడు. రుతుపాపకైతే మస్తు ఇష్టం వాళ్ళన్న అంటే. అబ్బా మస్తు ప్రేమలు ఉంటాయి వీళ్ళవి. హాస్పిటల్ కాడ క్లిప్స్ తీయడం కుదరలేదు, అందుకని తీయలేదు. అండ్ నెక్స్ట్ డే కూడా హాస్పిటల్కి వెళ్ళినాం. ఎందుకు అని చెప్తా చూడండి మీరే, ఈ వీడియోలోనే ఉంటుంది అది కూడా. అండ్ తర్వాత అంకి వాళ్ళ రూమ్ కాడికి అయితే వెళ్ళినాం అనమాట, నాగర్ కర్నూల్లో. మ్యారేజ్ అయిన తర్వాత చాలా డేస్కి ఇంకా అంకితను జూనికి అయితే పోయినాము. బ్రాండీ అని కూడా తీసుకొచ్చినాము, అందుకని అంకిత దగ్గరకు పోతున్నామని తీసుకొచ్చినాము. ఇట్లా ఉందనమాట వాళ్ళ రూము. చాలా బాగుంది నిజంగా. వ్యూ అయితే ఆడ నుంచి చూస్తే చెరువు కట్ట కనిపిస్తుంది. పీస్ఫుల్గా ఉంటుంది ఆడ మొత్తం. మంచిగా చల్ల గాలి వస్తుంది. మనం పోతున్నామని అంకిత అయితే మంచిగా బిర్యానీ వేసి పెట్టింది ఇంట్లోనే, హోమ్ మేడ్ అనమాట. బాగున్నది టేస్ట్. అండ్ తర్వాత జోలు పెట్టుకుంటూ కూర్చున్నాము. వాళ్ళ కోడలతోటి ఆడుకుంటూ కూర్చున్నది అనమాట అంకిత కూడా. హాస్పిటల్ కాడ ఆఫ్టర్నూన్ వరకు అట్లా అయింది, 12 అట్లా అయిందేమో.
తర్వాత అంకి వాళ్ళ రూమ్ కాడికి వెళ్ళి తిని కొద్దిసేపు పండుకొని పోయే వరకు 3-4 అయిందనమాట ఈవినింగ్. ఋతుపాపకి ఇన్ని డేస్ కట్టేసినట్టుండే ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవ్వరు లేరు. మమ్మీ డాడీ తోటి ఎంతసేపు ఉన్న ఆడుకునేది. ఇక్కడికి వచ్చినాక అందరిని చూసి ఫుల్ ఎగ్జైట్ అయింది. అందరి దగ్గర మంచిగా ఆడుకున్నది అనమాట. తర్వాత ఇంకా ముచ్చట్లే పెట్టుకుంటూ కూస్తున్నారు అందరు కలిసి. తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. నైట్ అయ్యింది. ఆ రోజే మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు నన్ను చూడడానికి అని చెప్పి. మమ్మీ డాడీ నాగర్ కర్నూల్లో కలిసిరు. డాడీ అందుకనే నన్ను చూసిండు, మళ్ళీ ఎంబడే రిటర్న్ అయిపోయిండు బిజినపల్లికి. మమ్మీ అయితే నాతో పాటు ఇంటికి వచ్చింది. మా వాళ్ళు అయితే ఇంకా మటన్ కర్రీ ఇంకా ఫిష్ అన్నీ తీసుకొని వచ్చిర్రు మా కోసమని. ఫిష్ అయితే అత్తమ్మ కలిపి పెట్టింది మొత్తం ముక్కలకి. అండ్ మమ్మీ అయితే ఫ్రై చేస్తుంది అనమాట బయట. ఒక పక్కనంగా వర్షం పడుతున్నట్టుంది, అంటే లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. తర్వాత ఆ తాసర్ ఉంది కదా, అదైతే కప్పి అట్లనో ఇట్లనో కలిసి చేసిరు. అండ్ ఈ ప్లేట్లు ఉన్నవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరైనా తింటారో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట తినలేదు. నేను కొంచెం టేస్ట్ చేసిన అంతే, నాకు ఎట్నో అనిపించింది. అందుకని మామకి ఇచ్చేసిన, నేను తినలేదు అది. అండ్ అట్లనే ఒక 4-5 ప్రాన్స్ ఉంటే కూడా డాడీ తీసుకొచ్చిండు నా కోసం అని చెప్పి. నాకు ఇష్టం ప్రాన్స్ అంటే, కానీ బయట అయితే ఫుల్ రేట్లు ఉంటాయి కదా. మనం న్యాచురల్ ఉంటాయి కదా, డాడీ ఫిషెస్ పడతాడు కదా, అట్లా దొరికినాయని తీసుకొచ్చిండు. ఇంకా అమ్మ వాళ్ళు బయట ఫ్రై చేస్తుంటే ఆడ కూర్చొని కొద్దిసేపు జోలు పెట్టినాము. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చినాము. అప్పుడు ప్రాన్స్ అయితే వేసుకుంటున్నా. చూడండి వంటలు అయితే అయినాయి. ఇవైతే కాల్చిందనమాట ఉత్తగానే నిప్పుల పైన. ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా మా వంటలు చూపిస్తారండి. ఇదైతే మటన్ కర్రీ అనమాట. మమ్మీ ఊరికా నుంచే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చింది. బాన్బాకి ఇష్టం అని తీసుకొచ్చింది అనమాట మటన్ కర్రీ. అండ్ మా మామ అయితే ఋతుపాప వస్తుందని చెప్పి సైకిల్ కొనిచ్చిండు. మేము వచ్చే వరకే తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు అనమాట. పెద్దగా అయింది సైకిల్ అని. మామ సీట్ అయితే కిందికి వేసిన అనమాట నెక్స్ట్ డే అట్లా. అప్పుడు మంచిగా దొక్కనికి వచ్చింది. ఇప్పుడైతే కొంచెం కొంచెం అందుతుంది కాబట్టి లైట్గా అట్లా దొక్కుతుంది అనమాట. వచ్చినప్పుడు చూసి మస్తు ఎగ్జైట్ అయింది, హ్యాపీ ఫీల్ అయింది. సైకిల్ కొత్త సైకిల్ అని చెప్పి. దానికి ఆల్రెడీ ఒక సైకిల్ ఉంది కదా ఢిల్లీలో, మీకు తెలుసు కదా, అది చిన్నగా ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇంకా కొంచెం పెద్ద అయినాక వస్తుంది ఋతుపాపకి సైకిల్. ఇంకా మనోళ్ళు అయితే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు ఋతుపాప వచ్చినందుకు. అసలు వదలను కూడా వదలరు. అత్తమ్మ మామ ముందే 1 వీక్ ముందే నుంచే చెప్తున్నారంట వస్తుంది, ఇంకా వారం రోజులు అయితే వస్తుంది, ఇంకా 4 రోజులు అయితే వస్తుంది మా బుడ్డమ్మ అది అని చెప్తున్నారంట. ఇంటి పక్కల పిన్ని వాళ్ళకి వాళ్ళందరికీ అంత ఇష్టం అనమాట ఋతుపాప అంటే వాళ్ళకి. తర్వాత ఆ వంటలతో అయితే ఆ రోజు డిన్నర్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసినాము. తర్వాత వాకింగ్ చేసి కొద్దిసేపు పండుకున్నాము. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది కదా. నెక్స్ట్ డే మళ్ళీ ఎందుకు పోయినాము హాస్పిటల్కి అంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి 3 times బ్లడ్ తీసుకుంటారు కదా ఒక డేలో. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి ఒకసారి, అండ్ గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ ఇచ్చినాక ఒకసారి, అండ్ తర్వాత కొద్దిసేపు గంట సేపటికి ఒకసారి అట్లా 3 hours 3 times తీసుకుంటారు అనమాట బ్లడ్. అంటే టెస్ట్ల కోసము థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేస్తారనమాట. అట్లా మా అంకిత్ అయితే ఏమో స్వీట్ చేస్తా అని చెప్పి అవి నానబెట్టింది. రెసిపీ చెప్దాం అనుకున్నా నేను, కానీ సడన్గా అట్లా అయిపోయింది. అంత స్వీట్ అంతా రెడీ అయిపోయినాక చూపిస్తాం మళ్ళీ ఒక క్లిప్ చూడండి. అప్పుడు ఇంకా ఋతుపాప నేనైతే మంచిగా రెడీ అయితే అయిపోయినాము. హాస్పిటల్కి పోయేది ఒక్కటే లేట్. ఇంకా ఆడికి పోయిన తర్వాత తీసిన క్లిప్ అనమాట ఇది. అత్తమైతే మంచిగా పండుకుంటుంది, కొద్దిసేపు అట్లా కళ్ళు మూసిందంతే. నేను వీడియో తీసిన ఆ గ్యాప్లో. నేను ఏమైనా ఉంటుందని అసలు వాటర్ లేకుండా తిండి లేకుండా అస్సలు ఉండలేను అసలు. ఆ రోజు ఎట్లున్నానో ఏమో. అండ్ ఇంకా కూర్చున్న దాని మీదనే కుచ్చి పెట్టారనమాట ఆ రోజు సూది. మొత్తం బ్లడ్ తీసుకునేటప్పుడు మస్తు మంటలు వేసింది. నాకు బ్లడ్ కూడా పెరిగిందని చెప్పిన కదా, ఎట్లా పెరిగిందని చెప్తా. అంతకన్నా ముందు ఏడిపోతున్నామని కూడా చెప్తా. అన్న అయితే వచ్చి ఎక్కించుకోతున్నాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంకిత వాళ్ళ రూమ్ కాడికి. ఎందుకంటే ఆ రోజు బాగా ఆకలి అయింది నాకు. అందుకనే అన్నం తిని పోతారని అంకిత పప్పు అన్నం చేసింది. అన్నం తిని ఆడ కూడా ఒక 1 hour అట్లా ఉండి మళ్ళీ బస్సు అయితే ఎక్కిపోతున్నాము. బస్సులో అయితే మస్తు మంది ఉన్నారు అసలు. అన్న బ్యాగ్ వేసిండనమాట, బస్తా వేసిండు కిటికీలంగా. అందుకనే మాకు ఒక్క సీట్ అన్న దొరికింది. ఋతుపాప అత్తమ్మ కూడా వేరే దగ్గర కూర్చున్నారు. ఫుల్ లొల్లులు పెట్టుకుంటారు అనమాట బస్సులల్లా. సీట్లు దొరకక నేను ముందేసిన అని చెప్పి మేము కవర్ ఏందో వేస్తే అది కింద వేసి మళ్ళీ వేరే వాళ్ళు బాటిల్ వేసిర్రు అనమాట. అబ్బా ఏం గొడవలు అసలు. కొద్దిసేపు కూర్చొని పోవడానికి
ఒక్కొక్కరైతే ఇంకా ఫుల్ తిట్టుకుంటారు అనమాట, ఫ్రీ బస్సులు అయినందుకే ఇట్లా అట్లా అని. నేను షార్ట్ వీడియోలో పెడతా చూడండి, ఆ అవ్వ ఎట్లలో లేస్తుందని బస్సులో. అండ్ ఇంటికైతే వచ్చేసినాం, అలసిపోయినా అనమాట ఫుల్. తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంటికి రాగానే మళ్ళీ టీ పెట్టుకొని అయితే తాగినాము. ఆడ అంకి వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు టీ తాగే వచ్చినాము. మళ్ళీ ఉంది కదా మార్నింగ్ది అని చెప్పి వేడి పెట్టుకొని అయితే నేను అత్తమ్మ తాగినాము. నైట్ టైం మన పిల్లలు స్టార్ట్ చేసి చూడండి గేమ్స్, మంచిగా ఆడుకుంటారు అనమాట నైట్ అయిందంటే. నేను కూడా మంచి వంట చేసిన తర్వాత బయటికి వచ్చి వాకింగ్ చేసుకుంటా వాళ్ళ ఆటలు చూసుకుంటా కూర్చుంటా. ఋతుపాపకైతే నేర్పిస్తున్నారు స్టోన్ పేపర్ సీజర్ ఇట్లయితే ఉన్నది. నేను ఢిల్లీ నుంచి వచ్చిన 2 days వరకు ఇట్లయితే అయిపోయింది. తర్వాత ఏమైంది, నేను ఇంటికి ఎప్పుడు పోయినా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. అండ్ నాకు బ్లడ్ ఎట్లా పెరిగింది అని చెప్తే, బీట్రూట్, తోటకూర ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచి పెరుగుతుంది బ్లడ్. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్తా, లాంగ్ వీడియో ఎక్కువ మంది చూడరు కదా, అందుకని షార్ట్ వీడియోలో చెప్తా, అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చూస్తారు కానీ లైక్ అయితే కొట్టరు, ప్లీజ్ ఒక లైక్ కూడా ఇస్తే హ్యాపీ కదా. నేను ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.